ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దేవుని వాక్యం దేవుని యొక్క శ్రేష్టమైన ప్రియమైన గుణాతిశయమును వ్యక్తపరుస్తున్నది. దయగల దేవుని యొక్క స్వభావమును, జాలిగల దేవుని యొక్క స్వభావమును ఈ దేవుని వాక్యం వివరిస్తుంది. చూడండి, తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రకును సహాయం చేయు దేవుడంట ఆయన. ఒక ప్రార్థన కూటానికి వెళ్ళి ఉన్నాను. ఒక యవ్వన దేవుని బిడ్డ ఏడుస్తూ ఇలాగూ ఆమె చెప్పినది. పెళ్ళి 2 సంవత్సరాలు కూడా కాల, కానీ COVID-19 లో ఆమె భర్త చనిపోయాడు అని ఆమె చెప్పినది. అంత మాత్రం కాదు, తన యొక్క భర్త కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ భర్తతో పుట్టిన 6 మంది కూడా చనిపోయినారు అని ఆమె చెప్పినది. దేవుని బిడ్డలారా, ఆమె పరిస్థితి ఏమి? కన్నీటి మయమై, అయ్యో ఎందుకు నా ఈ పరిస్థితి నాకు వచ్చినది అని ఏడ్చి పరిస్థితిని నేను చూశాను. కానీ ఆమె కొరకు ప్రార్థన చేసి వచ్చాను. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒకవేళ కన్నీటితో ఉండవచ్చు. అయ్యో నన్ను విచారించడానికి ఎవరు లేదు, నన్ను ఓదార్చడానికి ఎవరు లేదు, నన్ను ఆదరించడానికి ఎవరు లేదు అని అనేక మంది ఉండినా నన్ను విచారించడానికి ఎవరు లేదు, అయ్యో ఎవరున్నారు అని ఒకవేళ మీరు ఏడుస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఎస్తరు పుస్తకము 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివినట్లయితే, ఎస్తరు కూడా తల్లిదండ్రి లేని పరిస్థితిలో మృదేగాయి చేత పెంచబడినటువంటి దేవుని బిడ్డ ఎస్తరు. కానీ దేవుని యొక్క కరుణా కటాక్షం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఎస్తరును ఎలాగ ఆశీర్వదించినది? ఆమెను గొప్ప స్థానానికి హెచ్చించి మహారాణిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఆమె పరిస్థితిని మార్చివేసినది. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు? మీరు ఏడుస్తున్నారా? అయ్యో నన్ను ఓదార్చడానికి ఎవరు లేదు, నాకని ఎవరు లేరే, ఎవరు నాకున్నారు అని ఏడుస్తున్నారా? భయపడకండి. ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. మీ కన్నిటిని తుడిచే దేవుడుగా ఉంటున్నాడు. మిమ్మల్ని విచారించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన జాలిగల దేవుడు. లోకములో ఉండే ప్రతి ఒక్కరికి సహాయం చేయు దేవుడు ఆయన. అందుకే ఈ దేవుని వాగ్దానం చెప్తుంది చూడండి, అన్యులకు అన్న వస్త్రం ఇచ్చే దేవుడు అంట ఆయన. అంటే మతాలను బట్టి ఆయన కృప చూపే దేవుడు కాదు, జాతిని బట్టి జాతులను బట్టి కృప చూపే దేవుడు కాదు. ఆయన నమ్మే ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఆయన కృపను అనుగ్రహించి వాళ్ళ పరిస్థితులను మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మీ యొక్క పరిస్థితి మారును, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మీ కన్నీటిని తుడుచును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి, మీ కృపా ప్రసన్నతను వీళ్ళపైన దించండి నాయనా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ కన్నీటిని తొడవండి. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయనా. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి నాయన. వీళ్ళ పరిస్థితులు మారుగాక, వీళ్ళను ఓదార్చండి నాయన. ఎస్తరును ఆశీర్వదించిన దేవుడు వీళ్ళని ఆశీర్వదించండి. ఎస్తరును హెచ్చించిన దేవుడు వీళ్ళని హెచ్చించండి. మీ కృపా ప్రసన్నతలో కూడా వీళ్ళని నింపి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.